సనాతన ధర్మం యొక్క విశిష్టత ఏమిటంటే పునాదే గట్టిగా వేశారు. నువ్వు ఆలోచించాల్సిన విధానం ఇది కాదయ్యా. భవనానికి పునాది వేసినట్టుగా పెద్ద పెద్ద బండరాళ్ళు తెచ్చి పెడదామని అనుకోక, పెద్ద పెద్ద కోరికలు, పెద్ద పెద్ద ఆశయాలు, పెద్ద పెద్ద లక్ష్యాలు పెడితే ఇది ఉండే భవనం కాదు, కూలిపోతుంది. ఇది భౌతికమైన పునాది వేరు, నైతికమైన పునాది వేరు. భౌతికమైన పునాదికి వస్తువులు బలంగా ఉంటాయి, నైతికమైన పునాదికి మనస్సు బలంగా ఉంటుంది. వస్తువులు ఉండవు అక్కడ. వస్తువును కోరుతున్నాము అంటే మనస్సు బలహీనపడింది, గుర్తుంచుకోవాలి. ఏ వస్తువునైనా మనం కోరుతున్నాము అంటే మనస్సు బలహీనపడింది. మన ఆనందం, మన సుఖం మరొకరి మీద ఆధారపడింది అంటే మనం బానిసలం అయిపోయినట్టు లెక్క. నా సుఖానికి నేనే మూలము అన్నాడంటే ఆయన రామకృష్ణ పరమహంస, ఆయన వివేకానందుడు. నా ఆనందం నా చేతిలో ఉంది, నా ఆనందం నా మనస్సులో ఉంది, మీరెవరితో నాకేం సంబంధం లేదు. మీరు కూడా ఉంటే నాలా ఆనందంగా ఉండొచ్చు, లేకపోతే వెళ్ళొచ్చు. మీరు ఉండాలని నేను కోరుకోవడం లేదు, వెళ్ళాలని కోరుకోవడం లేదు. మీరు ఉన్నా మంచిదే, లేకపోయినా మంచిదే. ఉండినా మేలు, లేనిచో బాధ లేదు. ఇది తత్వం. దీనికి పునాది వాళ్ళు ఎలా వేశారు అంటే, జీవితాన్ని 4 భాగాలుగా చేయవయ్యా 100 ఏళ్ల జీవితాన్ని అన్నారు. చేశామండి 4 పాతికలు. ఏం చేయాలి? శైశవే అభ్యస్త విద్యానాం యౌవనే విషయైషిణాం వార్ధకే ముని వృత్తీనాం యోగేనాం తే తనుత్యజాం. రఘువంశంలో ఉంటుంది ఈ మాట. కాళిదాసు చెబుతాడు, మహానుభావుడు. రఘువంశ రాజులు అంత గొప్పగా పరిపాలన ఎందుకు చేయగలిగారు అంటే, గొప్పగా పరిపాలన చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. కానీ మన భారతదేశాన్ని పరిపాలించిన ప్రాచీన రాజుల యొక్క గొప్పతనం ఎక్కడ కనపడుతుందో నాకు పరిపాలనలో కాదు. పరిపాలన చేసిన వాళ్ళు చాలా దేశాల్లో ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఒక పద్ధతి ఉంది, మనకు రాజ్యాంగం ఉంది, దాని ప్రకారం వాళ్ళు వెళ్ళారు. ఎంత బాగా పరిపాలన చేశారో అంత చతుస్సముద్ర వేలావలయిత భూమండలాన్ని ఒక్క క్షణంలో వదిలేసి కమండలం పట్టుకున్నారు. అది ఈ దేశ రాజుల చరిత్ర. అది ఈ దేశ రాజుల చరిత్ర. అది ఆశ్చర్యకరంగా ఉంటుంది. అది మహత్తరమైన వైభవం. 4 సముద్రాలతో చుట్టబడిన భూమండలం మొత్తం పరిపాలించినటువంటి రఘుమహారాజు, అజమహారాజు, ఇంకా పూర్వంలో దిలీప మహారాజు, పృథు చక్రవర్తి, ఆ సూర్యవంశానికి మూలమైన ఇక్ష్వాకుడు, కకుత్సుడు, అందరూ 60 ఏళ్ళు దాటగానే 60వ పుట్టినరోజు జరుపుకోగానే ఇంత మొత్తం భూమండలం వదిలేసి కమండలం పట్టుకున్నారంతే. దండ కమండలంబులను అంతే, ఇంకేం అక్కల మాకు వెళ్ళిపోయారు. అది భోగం అంటే. మనం దండం పట్టుకోకల్లా, కమండలం పట్టుకోకల్లా, ఒక్క బీరువా చీరలు బీరువా చీరలకి తగ్గించుకోగలిగితే చాలు. ఇంట్లో ఉండే సోఫా పక్కన ఐరావతాల 2 కుర్చీల బదులు ఆ సోఫా తీసేసినా మంచిదే, 2 కుర్చీలు తీసేసినా మంచిదే. సగానికి సగం తగ్గుతుంది. ముందు తొడవడం తప్పుతుంది. ఇంట్లో ఉండే సామాను సగానికి తగ్గించుకుని, ఇంట్లో ఉండే వస్త్రాలు, మగాళ్ళు ఆడాళ్ళు వస్త్రాలు సగానికి తగ్గించుకోగలిగితే చాలు. మనకి మొత్తం రఘువంశరాజుల కంటే మనం గొప్పవాడు. అది కూడా చేయలేము మనం. ఉండని అన్నీ ఉంటాయేమో, నువ్వు ఉండవు. నేను మరోలా మాట్లాడుతున్నాను అనుకోవద్దు. చివరికి ఈ ఇల్లాల మీద, ఈ ఇంటి ఆయన మీద కప్పేది ఒకటే బట్ట, రెండో బట్ట కప్పరు. ఒకటే బట్ట, దానికి ఇన్ని అవసరమా? ఈ ఉన్నవేమైనా కట్టుకుంటామంటే కట్టుకోరు, అలా పెడతారు అక్కడ షోరూమ్. అదో సిఎంఆర్ షాపింగ్ మాల్, వరుసగా ఉంటాయి. అలాగా ఎందుకో తెలియదు. రోజు చూసుకుని దండం పెట్టుకుంటూ ఉంటారు. నాకు ఎన్ని ఉన్నాయి. ఎందుకు? నువ్వు కట్టుకోవు, ఎవరికి ఇయ్యవు. వైరాగ్యం ఇక్కడ ఉందంటే ఆచరణలో. మనం ఆచరించి ఇది ఏమంత కష్టమో ఆలోచించండి. ఇది ఆచరణ కష్టమా? ఇది వెంటనే ఇంటికి వెళ్ళగానే చేయొచ్చు ఈ పని. మన మనసులో తీసుకునే నిర్ణయం అదంత. ఈయన అవసరమా? ఒక్కసారి ఇన్ని అవసరం లేదు అని సగానికి సగం వస్త్రాలు మనకి ఎన్ని అవసరమో నిర్ణయించుకుని 20, 60, 100 ఏదైనా పర్వాలేదు, ఎక్కడో ఒక చోట ఇంకా ఉండాలి కదా, అక్కడ ఆపేసి అక్కడి నుంచి వచ్చిన ప్రతిదీ కొత్త బట్ట వచ్చిందంటే తీసేయి వెంటనే. ఇంక మళ్ళీ లెక్కట్టద్దు. ఇంకా ఒకసారి లెక్కట్టం అయిపోయింది కదా, ఈయన చాలు అనుకున్నాం. ఇక మీద కొత్తది వచ్చింది అంటే పాత వెళ్ళిపోవాలి ఆ రోజే వెంటనే. అప్పుడు మనస్సు అలా తేలికైపోతుంది. అంటే ఎక్కడికెక్కడ పరిమితి. అందుకే జీవితంలో భోగాలు అనుభవించడానికి, విద్య నేర్చుకోవడానికి కూడా పరిమితులు పెట్టారు వాళ్ళు. శైశవే అభ్యస్త విద్యానాం. 4 భాగాలు చేయి. మొదటి దశను శైశవం అనుకో, విద్యార్థి దశ. శిశు అనే శబ్దం నుంచి శైశవం వచ్చింది. కానీ విద్యార్థి దశ అంతా బాలుడి కిందే లెక్క. 25 ఏళ్ళైనా బాలుడే విద్యార్థి. 25 ఏళ్ళు విద్య నేర్చుకో. ఎన్ని విద్యలు నేర్చుకోగలవో అన్నీ నేర్చేసుకో. విద్య అయిపోయాకే పెళ్లి చేసుకో. వివాహం విద్యనాశే అన్నారు. పెళ్ళి అయిన తర్వాత చదువు రాదు, ఇంకా ఎవరికి రాదు. తర్వాత మళ్ళీ కరెస్పాండెన్స్ కట్టుకోవడం, ఇంట్లో కూర్చుని కట్టుకోవడం, పూలదండలు కట్టుకోవలసిందే. నువ్వేం కట్టుకోలేవు.
మొగుడు పిల్లలు చంపుకు తింటుంటే ఏం కడతారండి? యూనివర్సిటీ పరీక్షలో ఏం కట్టడానికి ఏముండదు ఇక్కడ. ఓ చాకరీ సరిపోతుంటే ఏం చదువుతావు? ఇంక చదివి అయిపోయింది, వదిలే. ఇంకా సరిగ్గా చదవలేము. ఆ బ్రహ్మచర్యంలో ఉన్నప్పుడు ఆ పుస్తకాలు ఆ దీక్షతో ఉంటేనే చదవట్లా. ఇక ఇంట్లో ఇన్ని పనులు నాకు ఎవరు చదువుతారు? నువ్వు పుస్తకం దిగానే గ్యాస్ బండ వాడు వస్తాడు, ఒక గంట పని సరిపోయింది వాడికి. తర్వాత జనాభా లెక్కల వాడు వచ్చి నీ తండ్రి పేరేవిడు, మీ తాత పేరేవిడు, ఆయన పుట్టినరోజు చెప్పమంటాడు. తాత పుట్టినరోజు ఇప్పుడు ఎవడికి గుర్తు? సరిపోయింది. ఇవో గొడవ. అందుకే 25 ఏళ్ల పాటు పూర్తి విద్యాభ్యాసం, శాస్త్రాలు అవసరమైనవి, జీవితానికి అవసరమైన శాస్త్రాలు చదవమన్నారు. కాలక్షేపం పుస్తకాలు కాదు, టైంపాస్ కోసం పుస్తకాలు చదవద్దండి. మనం ఎంపిక చేసుకోవాలి, మన ఆసక్తిని బట్టి ఎంపిక చేసుకోవాలి. సాహిత్యం ఆసక్తి ఉన్నవాళ్ళు సాహిత్యం, వేదాంతం. సైన్స్ ఆసక్తి ఉన్నవాళ్ళు సైన్సు, వేదాంతం. ఆ సైన్స్లో మళ్ళీ ఫిజిక్స్, కెమిస్ట్రీ ఏదైనా సరే ఆ పుస్తకం ప్లస్ వేదాంతం. సంగీతం ఆసక్తి ఉన్నవాడు సంగీతం, వేదాంతం. ఒక మాట గుర్తుపెట్టుకోండి, ప్రతి దాంట్లో వేదాంతం ఉంటున్నాను నేను. మీరు సాహిత్యం చదవండి, సంగీతం చదవండి, సైన్స్ చదవండి, వేదాంతం మాత్రం చదివి తీరాలి. వేదాంతం చదవకపోతే అది విద్యే కాదు. అది ఆ విద్య పూర్తిగా అన్నట్టు లెక్క. ఎందుకంటే భగవంతుడు విభూతి యోగంలో చెబుతాడు, అధ్యాత్మ విద్య విద్యానాం, అన్ని విద్యల్లోనూ గొప్పది ఏదంటే అధ్యాత్మ విద్య. నిన్ను నీకు తెలియజేసే విద్యని మించినటువంటి విద్య లేదయ్యా, అదే వేదాంత విద్య. మనం ఏదో సమాజంలో అలా మారాలి, సమాజం మారాలనుకుంటే దానికి వివేకానందుడు చెప్పిన ఉపాయం సామాజిక పరివర్తన అనేటువంటి ఇంజన్కి ఇంధనం ఏదంటే వేదాంతం అన్నాడు ఆయన. వేదాంతం నేర్చుకుంటేనే సమాజంలో మార్పులు వస్తాయి. వ్యక్తికైనా వ్యవస్థలోనైనా మార్పులు వేదాంతం వల్లనే వస్తాయి. నువ్వు ఎన్ని చట్టాలు చేసినా మార్పులు వస్తాయని చెప్పలేం. మనుషుల్లో వైరాగ్యాన్ని పెంచవలసింది. ఇది సాధ్యమో కాదో నాకు తెలియదు, కానీ పెళ్లి చూపులకు సిద్ధపడినప్పుడు పెళ్లి కూతురు పెళ్లి కొడుకును వేయాల్సిన మొదటి ప్రశ్న, నీకు వైరాగ్యం ఉందా? ఆశ్చర్యంగా ఉంటుంది మీకు, కానీ ఈ ప్రశ్న వచ్చినప్పుడు దేశం బాగుపడినట్లు లెక్క. ఈ ప్రశ్న వస్తే దేశం బాగుపడి, అది ఆడపిల్ల నోటే మొదట రావాలి. నీకు వైరాగ్యం ఉందా? ఉంటేనే నేను చేసుకుంటా. వివేకానందుడి గ్రంథాలు చదివిన అమ్మాయి ఆ మాట మాట్లాడుతుంది ఖచ్చితంగా. రామకృష్ణ పరమహంస గ్రంథాలు చదివిన అమ్మాయి ఆ మాట మాట్లాడుతుంది. వీళ్ళ వైరాగ్యం అనేది నెగటివ్ క్వాలిఫికేషన్ మన దృష్టిలో, మన బుద్ధి అలా మారింది. మొగాడు పొరపాటున వైరాగ్యం, ఇప్పటి నుంచి ఏమిటా గోల? ఇది వైరాగ్యం గోల. మరి ఎప్పుడో 70 ఏళ్ళు వచ్చాక, పళ్ళు ఊడిపోయాక, మోకాళ్ళ నొప్పులు వచ్చేసాక ఏమీ చేయలేం కాబట్టి అప్పుడు వైరాగ్యం. అప్పుడు ఇంకా ఏమైనా చేసేది ఉంటే వీల్ చైర్లో ప్రపంచం అంతా చుట్టేస్తాం. ఇది అన్ని శ్మశాన వైరాగ్యం, పురాణ వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం, అవి నిలబడే వైరాగ్యాలు కాదని ఎప్పుడూ చెప్పారు వాటి గురించి. వైరాగ్యాన్ని ఒక ప్రాథమిక అర్హతగా తీసుకోవాలి. ఎందుకంటే నాకు అక్కర్లేదన్నవాడే సుఖంగా ఉంటాడు ప్రపంచంలో. అది నువ్వు విద్య ద్వారా నేర్చుకుంటున్నావా? నువ్వు ఎంబీఏ చేయి, ఎంటెక్ చేయి, నువ్వు ఏం చదువుకోపోను, వేదశాస్త్ర పురాణాలు చదవడం గొప్పనకి ఇక్కడ అవి చదివిన వేదాంతం ఉండాలి. వేదశాస్త్రం పురాణం తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మళ్ళీ ఏం చేస్తారు? శాస్త్రంతో వ్యాపారం, పురాణాలతో వ్యాపారం, జ్యోతిష్ శాస్త్రంతో జరుగుతున్న వ్యాపారం ఏ గ్రంథంతో జరగడం లేదు. భయంకరమైన వ్యాపారం జరుగుతుంది. జ్యోతిష్ శాస్త్రంతో వాస్తు అదొకటి, ఈ రెండు శనిగ్రహాల కింద లెక్క, ఉపగ్రహాలు అన్నమాట. ఈ రెండింటితో జరుగుతున్న వ్యాపారం దేనివల్ల జరగట్లే? నిజానికి ఆ రెండు చాలా గొప్ప శాస్త్రాలు. జ్యోతిష్ శాస్త్రం పూర్తి ఖగోళ శాస్త్రం, దాన్ని మొత్తం శనిగ్రహం చేసేసాం మనం. ఎక్కడ ఎవరికీ లేని కుజదోషాన్ని పట్టుకొచ్చి పెట్టేశారు అందరూ. ఎంత విచిత్రమైన దోషమో అది. ఆ దోషం ఉండదు అసలు, దాన్ని సృష్టించారు వీళ్ళు. భయపెట్టాడు ఆయనకి, మీ అమ్మాయికి పెళ్ళి అవుతావు అంతే, చచ్చిపోతాడు వీడు. ఇంకా అది అంత దోషమేం కాదు. అది ఇవన్నీ మనం పెట్టేస్తున్నాం ఇక్కడ. షట్శాస్త్రాల్లో ఒకటైన పరమ పవిత్రమైన జ్యోతిష్ శాస్త్రాన్ని మనం శనిగ్రహం చేశాం, మిగిలిన 8 గ్రహాలు వదిలేసాం. అంతే. ఆ విద్యలు కూడా విద్యలు కాదండి. అందుకే అవి ఏం నేర్చుకున్నా సరే, నువ్వు జ్యోతిష్యం నేర్చుకో, తర్కం నేర్చుకో, ఫిజిక్స్ నేర్చుకో, భౌతిక శాస్త్రం, రసాయనిక శాస్త్రం నేర్చుకో, జీవశాస్త్రం నేర్చుకో, అంతిమంగా వేదాంతం నేర్చుకోవాల్సిందే. ఫిజిక్స్ లీడ్స్ టు ఫిలాసఫీ. భౌతిక శాస్త్రాన్ని మీరు ఎంత కాంతి బిందువుల గురించి, దూరం గురించి, కాలం గురించి, గమనం గురించి చదవగా దాని లోతుల్లోకి వెడితే ప్రపంచం మిథ్య అనే విషయం అర్థమైపోతుంది. ఇదంతా కాంతి బిందువుల సమూహం తప్పితే ఏమీ లేదు ఇక్కడ అని అర్థమైపోతుంది. అంటే ఫిజిక్స్ లీడ్స్ టు ఫిలాసఫీ అని ఫిజిక్స్ చదివిన వాళ్ళే చెప్పారు చాలా. ఆ వైరాగ్యం పునాదిగానే బ్రహ్మచర్యంలో 25 ఏళ్ల పాటు వేదాంతం ప్లస్ ఇంకోటి ఏదైనా నేర్చుకో. కొన్ని మనకు డిగ్రీలో చూడండి, ఏదో ఇంగ్లీషు ఈ లాంగ్వేజెస్ తప్పనిసరి, మిగిలినవి నీ ఇష్టం అంటారు. అలాగే వేదాంతం తప్పనిసరి, మిగిలినవి నీ ఇష్టం. యవ్వనే విషయీణాం, ఆ వేదాంతం నిలబడాలి అంటే యవ్వనంలో విషయభోగాలు అనుభవించి తీరాలి. 199 మంది అనుభవించి తీరాలి.
పరమహంసలు వివేకానందులు వేరు, వారితో మనం పోల్చుకోవద్దు. శంకరాచార్యులు వేరు. మనం అనుభవించి తీరాలి భోగాలు. ఎందుకంటే 100 వేదాంత గ్రంథాలు చదివినా అర్థం కాని వేదాంతం పెళ్ళి అయితే 10 సంవత్సరాల్లో ఇద్దరికి టీకా తాత్పర్యాలతో అర్థమైంది. అందులో ఒకరు ఉద్యోగం కాకుండా ఇద్దరు ఉద్యోగం చేస్తే 5 ఏళ్ళు ముందే అర్థమవుతుంది. బోనస్ అంటారు దాన్ని, బోనస్. దెబ్బకు మొత్తం రాత్రి 10ంటికి ఇద్దరు ఇంటికి వచ్చి, వీరు 9ంటికి వచ్చి, వారు 10ంటికి వచ్చి, ఇద్దరు నీరసంగా పడుకుని ఒకరినొకరు తిట్టుకుని పొద్దున్న 6ంటికి నువ్వు లేవాలా నేను లేవాలా అని దెబ్బలాడుకుంటే మొత్తం వేదాంతం అంతా మంచం దగ్గరే ఉంది. అక్కడ ఎవరు లేవాలని దెబ్బలాడుతున్నారంటే ఎంత అన్యోన్య ప్రేమ ఉందో అర్థమైపోతుంది. మన ప్రేమలన్నీ నాటకాలను కూడా అర్థమైపోతుంది. ఎదుటి వాళ్ళ కోసం మనం ఏ చిన్నపాటి త్యాగం కూడా మనం చేయలేము. కానీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటాం, అర్థం లేని మాట. ఇంతకంటే బోగస్ మాట ఇంకోటి ఉండదు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్న మాట కంటే అబద్ధం ఇంకోటి ఉండదు సృష్టిలో. ఇది పెద్ద అబద్ధం. ఇది ఎవరూ మన ప్రేమించడం మనం తప్ప. మన ప్రేమించేది ఎవరన్నా ఉంటే మనమే. ఇంకొకరు ఎవరన్నా మన ప్రేమించడం అనేది అవసరాల కోసమే. అవన్నీ అవసరాలే, అనురాగాలు కావు. అవసరాలను అనురాగంగా మార్చుకోవాలంటే చాలా జరగాలి కృషి. అది మనం చెయ్యం. ఆ అవసరాలను కప్పెట్టుకుని మాట్లాడుతూ ఉంటాం. అందుకనే మన వేదాంతం ఏం చెప్పిందంటే, మన సనాతన ధర్మం ఏం చెబుతుందంటే, నాయనా నువ్వు ఉండలేవని మాకు తెలుసు, అందుకే నువ్వు అనుభవించు. ఏదో ఉందనుకుంటున్నావు కదా, తెలుసుకో. ఎందుకు వచ్చిన గొడవ? ఇక అక్కడి నుంచి అదేదో అనుభవించలేకపోయా, ఇదేదో అనుభవించాలి. దేనికి వచ్చింది ఇది? తెలుసుకో. ఆ విషయభోగాలు ఏవో అనుభవించు హాయిగా. అందుకని యవ్వనే విషయైషిణాం, 25 ఏళ్ళు దాటిన దగ్గర నుంచి 50 ఏళ్ల వరకు సాంసారిక భోగాలు అనుభవిస్తావో, డబ్బు బాగా సంపాదిస్తావో, బంగారపు ఆభరణాలు ధరిస్తావో, విలువైనటువంటి ఖరీదైన వాహనాల్లో తిరుగుతావో, ఏం పదవులు పీఠాలు ఏం ఎక్కుతావో అనుభవించు. నువ్వు పొందగలిగినన్ని పొందు. దున్నే 60 ఎకరాలు దున్నే ఏం పర్వాలేదు. ఎందుకని? ఆ వ్యక్తిగత అనుభవాలు అయితే తప్ప నిజమైన వైరాగ్యం కలగదు. ఆ వ్యక్తిగతమైన అనుభవం కావాలి. ఎవరో ఎంతో చెప్పింది మనకి అనుభవం కాదు. దాన్ని వేదాంతంలో అపరోక్షానుభూతి అంటారు శంకరాచార్య. ఆ అపరోక్షానుభూతి కలగాలంటే మనం సంసార సౌఖ్యాలనండి, ధనకనక వస్తువాహన సౌఖ్యాలనండి అనుభవించి తీరాలి. అందుకే యవ్వనే విషయ